సరే అంతా బాగానే ఉంది, కానీ నేను విశ్వాసంతో ఉన్నా కూడా ఇంకా పాపం చేస్తున్నాను కదా. నాలో చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, చెడు తలంపులు వస్తున్నాయి. నేను రహస్యంగా పాపం చేస్తున్నాను, నా మీద నాకే కోపం వస్తుంది. మరి నా పరిస్థితి ఏంటి అని మీలో చాలా మంది అనుకోవచ్చు. వాస్తవానికి మీకు ఒక నిజం చెప్పమంటారా? ఒక విశ్వాసి జీవితంలో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18-19 వచనాలు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుతును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అంతటి పౌలు గారే తన జీవితంలో ఈ పోరాటాన్ని అనుభవించారు. మనలో మంచి చేయాలనే ఆశ ఉంటుంది, కానీ మన బలహీనత వల్ల తప్పులు చేస్తూ ఉంటాం. ఇది సాధారణంగా విశ్వాసి జీవితంలో సహజం. అయితే ఇక్కడ బహు జాగ్రత్తగా గమనించాల్సిన మరొక విషయం ఉంది. రక్షించబడని వ్యక్తికి ఈ పోరాటమే ఉండదు. అదే అసలైన గుర్తు. ఒక వ్యక్తి రక్షింపబడలేదు